జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. ఇక తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నాడంటూ ఎన్నికలు జరిగిన నాటి నుంచి సుమన్ టీవీ మాత్రమే అంచనా వేసింది. ఏ నేషనల్ మీడియా లేదా తెలుగు మీడియా సర్వే సంస్థలు చెప్పక ముందే సుమన్ టీవీ పబ్లిక్ పల్స్ ను పసిగట్టగలిగింది. సుమన్ టీవీ చెప్పినట్లుగానే తమిళనాడులో పెను సంచలనం చోటు చేసుకుంది. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ సీఎం కావడం దాదాపు ఖాయమని తమిళనాడు ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. మొదటి 4 రౌండ్లు పూర్తి అయ్యేసరికి విజయ్ అత్యధిక స్థానాలను దూసుకుపోతున్నారు. అధికారాన్ని ఏర్పాటు చేయడం కోసం 118 స్థానాలు అవసరం కానుండగా విజయ్ పార్టీ 102 స్థానాలను దక్కించుకుంది. అనూహ్యంగా అన్నా డిఎంకే 62 స్థానాలతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుండగా 50 స్థానాలతో డిఎంకే 3వ స్థానానికి పడిపోయింది. ఇక తమిళనాడులో విజయం ఖాయమనే తరుణంలో పలువురు బీజేపీ నేతలు విజయ్ తో టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రస్తుతం విజయ్ పార్టీ 102 స్థానాల్లో దూసుకువెళ్తుంది. ఇంకా సీఎం అవ్వడానికి ఎన్ని స్థానాలు అవసరం? ఎస్ దీపిక, మనం మొదటి నుంచి కూడా ఇదే అంశాన్ని సుమన్ టీవీ చెప్తూనే ఉంది. సో తమిళనాడులో ఎన్నికలు జరిగిన తర్వాత మొదటి నుంచి కూడా ఏ నేషనల్ మీడియా కానీ ఏ సర్వే సంస్థ కానీ ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చాలా ధైర్యంగా ఓపెన్గా ముందుకొచ్చి విజయ్ సీఎం కాబోతున్నాడు, విజయ్ చాలా కీలకంగా మారబోతున్నాడు, విజయ్ తమిళనాడులో చక్రం తిప్పబోతున్నాడు అని మొదటి నుంచి కూడా సుమన్ టీవీ మాత్రమే చెప్పింది. నేను కూడా అనేక వీడియోలు చేశాను. ఎందుకంటే తమిళనాడులో నేను నెల్లూరు వాసిని, తమిళనాడు ప్రాంతానికి ఆనుకున్నటువంటి వ్యక్తిగా, అలాగే సుమన్ టీవీ టీం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ను తెలుసుకోగలిగింది. ఎన్నికలు అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓటర్లతో మాట్లాడగలిగింది. అక్కడ అనేక ప్రాంతాల నుంచి కూడా సుమన్ టీవీ అక్కడ కాల్స్ చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడం, నాయకులతో మాట్లాడడం, అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా మాట్లాడితే అందరూ కూడా ఓటు వేసి వచ్చిన తర్వాత చాలా ఓపెన్గా చెప్పారు, ఈసారి మేము విజయ్కి ఓటేశాం, ఈసారి మేము విజయ్ అధికారంలోకి రావాలని కోరుకున్నాం అనేటువంటి విషయాన్ని ఎన్నికల్లో పోలింగ్ అయిన తర్వాత చెప్పినటువంటి విషయం. సో ఇదే అంశాన్ని సుమన్ టీవీ చాలా ఓపెన్గా ధైర్యంగా చెప్పగలిగింది. ఇండియాలో ఉన్నటువంటి ఏ నేషనల్ మీడియా మాట చెప్పలేకపోయింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ మీడియా కూడా ఈ విషయాన్ని ఓపెన్గా ధైర్యంగా చెప్పలేకపోయింది. ఎందుకంటే సర్వే సంస్థలు అలాగే ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా డిఎంకే పార్టీ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, డిఎంకే పార్టీ మాత్రమే తిరిగి రెండోసారి అధికారంలోకి వస్తుంది, విజయ్ 3వ స్థానానికి పరిమితం అవుతాడు, విజయ్ ఇక దాదాపు కేవలం 15 నుంచి 20 మాత్రమే వస్తాయని అన్నీ కూడా చెప్పారు. కానీ సుమన్ టీవీ చెప్పినట్టుగానే ఇప్పుడు విజయ్ కింగ్ కాబోతున్నాడు, విజయ్ సీఎం సీట్లో కూర్చోబోతున్నాడు, విజయ్కి అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్స్ అవసరమైనటువంటి సీట్లకు దాదాపుగా దగ్గరకు వెళ్ళాడు. అయితే ఒకవేళ విజయ్ సింగిల్గా కానీ సీఎంగా ఒకవేళ ఆయన అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆ బలం లేకపోతే ఇప్పుడు విజయ్ మరొకరు మద్దతు తీసుకోవడానికి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పుడు అందుకే బీజేపీ టచ్లోకి వెళ్ళింది. మొదటి నుంచి కూడా బీజేపీ కావచ్చు, అన్నా డిఎంకే ద్వారా విజయ్తో ఒక సన్నిహితమైనటువంటి సంబంధాలను పరోక్షంగా మెయింటైన్ వస్తూనే ఉంది. ఎక్కడా కూడా విజయ్ మీద బహిరంగంగా విమర్శలు అగ్రనాయకులు ఎవరు కూడా చేయలేదు. తమిళనాడులో ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒకవేళ విజయ్ని విమర్శించినా కూడా అది తీవ్రమైనటువంటి స్థాయిలో లేదు. ఎందుకంటే భవిష్యత్తును ముందే ఊహించగలిగారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసే ఎప్పుడైనా కూడా అన్నా డిఎంకే బీజేపీ కూటమికి ఒకవేళ మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉండి ఒకవేళ డిఎంకే అన్ని సర్వే సంస్థలు చెప్పినట్టుగా డిఎంకే ఫస్ట్ ప్లేస్లో వచ్చినా, అన్నా డిఎంకే సెకండ్ ప్లేస్లో వచ్చినా, టీవీకే పార్టీ థర్డ్ ప్లేస్లో వచ్చినా కూడా విజయ్ మద్దతు తమకు అవసరం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇప్పుడు మొత్తం ప్లాన్ అంతా కూడా రివర్స్ అయింది. ఇప్పుడు విజయ్ వెనక బీజేపీ నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, విజయ్ వెనక అన్నా డిఎంకే నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం మొదటి నుంచి చెప్పాం, సుమన్ టీవీ మొదటి నుంచి చెప్పింది, జయలలిత ప్లేస్ని విజయ్ ఆక్యుపై చేయబోతున్నాడు. సో ఖచ్చితంగా అక్కడ అన్నా డిఎంకేలో నాయకత్వం లేమి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా కూడా తమిళనాడు రాజకీయాలు సినిమా రంగానికి ముడిపడి ఉన్నాయి. ఎంజీఆర్ దగ్గర నుంచి చూస్తే, అలాగే ప్రస్తుతం జయలలిత, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జయలలిత కావచ్చు, అలాగే డిఎంకేలో ఫస్ట్ సీఎం అయినటువంటి కరుణానిధి కావచ్చు, వీరందరూ కూడా సినీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్లే. ఇప్పుడు రెండోసారి డిఎంకే అధికారాన్ని చేపట్టడం అంత ఈజీ కాదు. ఎవరు ఏమి చెప్పినా కూడా ఖచ్చితంగా సినిమా రంగానికి సంబంధించినటువంటి
విజయ్ వైపు ప్రజలు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సో ఫలితాలు రాబోతున్నాయని మనం ముందు చెప్పాం. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. విజయ్ 102 స్థానాల్లో దూసుకుపోతున్నాడు. మ్యాజిక్ ఫిగర్కి 118 కావాలి. మొత్తం 234 స్థానాలుంటే 234 స్థానాల్లో సీఎం కావాలంటే విజయ్ పార్టీకి, టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య 118 ఉండాలి. అయితే ప్రస్తుతం 102 ఉంది. అంటే దాదాపు 15 నుంచి 20 సంఖ్య మాత్రమే విజయ్కి ఇప్పుడు అవసరం ఉంటుంది. ఆ విజయ్కి ఖచ్చితంగా అడిగినా అడగపోయినా కూడా బీజేపీ సిద్ధంగా ఉంటుంది. అన్నా డిఎంకే ద్వారా బీజేపీ విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు పావులు కదుపుతున్నారు. ఒకవేళ విజయ్ కానీ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి సంఖ్య కానీ లేకపోతే అన్నా డిఎంకే బీజేపీ రెండు ఒక కూటమిగా ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ మద్దతు ఖచ్చితంగా విజయ్కి ఉంటుంది. విజయ్ చెప్పినట్టుగానే విజయ్ ఏవైతే డిమాండ్స్ పెడతాడో, విజయ్ ఏదైతే షరతులు విధిస్తాడో ఆ కండిషన్స్ అన్నిటికీ కూడా తూచా తప్పకుండా ఒప్పుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. అన్నా డిఎంకే కూడా ఇప్పటికే టచ్లోకి వెళ్ళింది. ఎన్నికల అయిన మొదటి రోజు నుంచి కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కీలక నాయకులు విజయ్కి సన్నిహితంగా ఉన్నటువంటి కీలక నాయకులతో టచ్లోకి వెళ్ళారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ మీకు అవసరమైతే మా మద్దతు మీకు ఇస్తాం, అలాగే మాకు అవసరమైతే మీ మద్దతు మాకు ఇవ్వండి, ఏ పార్టీకి ఎక్కువ వచ్చినా కూడా ఇద్దరం కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసుకుంటామనేటువంటి ఒక చర్చలు లోపాయికారితనంతో ముందుగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల ముందు ఆ ప్రతిపాదనలు ఇప్పటికే బీజేపీ అన్నా డిఎంకే ద్వారా ఉంచింది. అయితే ఇప్పుడు ఫలితాల్లో చూసినట్లయితే విజయ్ సెంచరీ కొట్టేశాడు. సో విజయ్ ఖచ్చితంగా 118 స్థానాలు గెలుస్తాడా, సింగిల్గా సీఎం సీటుని అధిరోహిస్తాడా, లేదంటే ఆ స్థానాల సంఖ్య ఎంత అవసరం ఉంటుందో అందుకు దూరంగా దాదాపుగా దగ్గరగా వచ్చి ఆగిపోతాడా అనేది ఇప్పుడు ఆ ఉత్కంఠత మాత్రమే ఇప్పుడు తమిళనాడు ఫలితాల్లో కొనసాగుతుందని చెప్పాలి. విజయ్ మాత్రం సీఎం కావడం తథ్యం. ఎందుకంటే విజయ్కి వస్తున్నటువంటి ఫలితాలు, విజయ్కి ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఇప్పుడు మెజారిటీ చూసినట్లయితే విజయ్ దాదాపుగా 100 స్థానాలు దాటేశాడు కాబట్టి అన్నా డిఎంకే లేదంటే బీజేపీ ఆ కూటమి ఖచ్చితంగా విజయ్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు విజయ్ సీఎం కావడం అనేది ఇక లాంఛనంగానే చెప్పాలి. దీపిక, విజయ్ ఇటు డిఎంకే పార్టీ ఇంత వెనుకపడడానికి కారణం ఏంటి? 3వ స్థానానికి పరిమితం అవ్వడానికి కారణం ఏమంటారు? పూర్తిగా ప్రస్తుతం ఈ ఫలితాలను చూసి డిఎంకే పార్టీ నిర్వీర్యం అయిపోయే పరిస్థితిలో ఉంది. చాలా చోట్ల ఆ పార్టీకి ముందున్నటువంటి ఫ్లెక్సుల్ని కార్యకర్తలే స్వయంగా చించేస్తున్నాడు. చాలామంది నాయకులందరూ కూడా డిఎంకే పార్టీ ఆఫీసులకు కూడా రావట్లేదు. టీవీకే పార్టీ ఆఫీసుల ముందు సంబరాలు చేసుకుంటున్నారు, బాణాసంచాలు పేల్చుకుంటున్నారు. అయితే డిఎంకే పార్టీ ఫస్ట్ ప్లేస్లో వస్తుందనుకున్నటువంటి డిఎంకే పార్టీ అనూహ్యంగా 3వ స్థానానికి పడిపోయింది. అన్నా డిఎంకే కూటమి మాత్రం సెకండ్ ప్లేస్కి వచ్చింది. అన్నా డిఎంకే ఏమో సెకండ్ ప్లేస్లో ఉంటుందని అన్ని సర్వేలు చెప్పాయి. అందరు రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఇదే చెప్పారు. కానీ అనూహ్యంగా టీవీకే పార్టీ 3వ ప్లేస్లో ఉంటుంది, అలాగే ఫస్ట్ ప్లేస్లో డిఎంకే ఉంటుంది అని అందరూ చెప్పినట్టుగా కానీ జరగలేదు. ఇప్పుడు మొత్తం ఫలితాలన్నీ కూడా తిరిగి తారుమారయ్యాయి. 3వ ప్లేస్లోకి డిఎంకే వెళ్ళిపోయింది, సెకండ్ ప్లేస్లోకి అన్నా డిఎంకే యాస్టీస్గా ఉంది, ఫస్ట్ ప్లేస్లోకి విజయ్ వచ్చేశాడు. సో విజయ్ చేసినటువంటి ప్రచారం, విజయ్ మీద ఒత్తిడి తేవడం, విజయ్ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ, సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ విజయ్ మీద అనేక రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. కరూరులో జరిగినటువంటి రోడ్ షోలో ఒక తొక్కిసలాట జరిగితే విజయ్కి సంబంధించినటువంటి ప్రచారంలో ఆ తొక్కిసలాటలో విజయ్ని విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. విజయ్కి సంబంధించినటువంటి సన్నిహితుల మీద, ఆ పార్టీ నాయకుల మీద పెద్ద ఎత్తున కేసులు బనాయించేటువంటి ప్రయత్నం చేశారు. విజయ్ ఎక్కడ ప్రచారాన్ని నిర్వహించాలన్నా, విజయ్ ఎక్కడ రోడ్ షోలు నిర్వహించాలన్నా కూడా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకే పార్టీ సంబంధించినటువంటి కొంతమంది కీలకమైన మంత్రులు, నాయకులు విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేశారు. విజయ్కి సంబంధించినటువంటి అంశాలను ఎక్కడా కూడా పర్సనల్గా ఉన్నటువంటి ఆ పాయింట్స్ అంతా కూడా రాజకీయాలకు తీసుకొచ్చి ముడిపెట్టి విజయ్ తన సతీమణికి విభేదాలు ఉన్నటువంటి నేపథ్యంలో విజయ్ మీద చేసినటువంటి విమర్శలు, దుష్ప్రచారం ఇవన్నీ కూడా డిఎంకే పార్టీని దెబ్బతీశాయి. డిఎంకే పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు విజయ్ని టార్గెట్ చేయడం,
విజయ్ని పరుష పదజాలంతో మాట్లాడడం, విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం గురించి ఇలా బహిరంగంగా పదే పదే విమర్శలు చేయడం అనేది డిఎంకే పార్టీకి ఇప్పుడు కోలుకోలేని దెబ్బగా మారిందని చెప్పాలి. విజయ్ మొదటి నుంచి కూడా ఎవరు ఊహించని విధంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఎంతమంది పిలిచినా కూడా ఎవరితో నో అన్నారు. నేను సింగిల్గానే వెళ్తాను, సింగిల్గానే పోటీ చేస్తాను, సింగిల్గానే ప్రజలు నా వైపు మొగ్గు చూపుతారు, సింగిల్గానే నన్ను సీఎం చేస్తారని విజయ్ నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే సింగిల్గా పోటీ చేశాడు. మొత్తం 234 స్థానాలు తమిళనాడులో ఉంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయ్కి సంబంధించినటువంటి పార్టీ అభ్యర్థి నామినేషన్స్ అక్కడ రిజెక్ట్ అయ్యాయి. కాబట్టి అక్కడ కూడా ఏ ప్రధాన పార్టీకి సంబంధించిన అభ్యర్థికి విజయ్ సపోర్ట్ చేయలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్కు మాత్రమే విజయ్ సపోర్ట్ చేశాడు. అంటే విజయ్ ఏం చెప్పాడో చెప్పింది చెప్పినట్టుగానే తూచా తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీలకు విరుద్ధంగా తన పార్టీ ఉంటుంది, టీవీకే పార్టీ ఉంటుంది, ప్రజల వైపు ఉంటుంది, అన్ని కులాలు మతాలు అన్నిటినీ కలుపుకొని వెళ్తాం, చదువుకున్న వాళ్ళు, అలాగే రైతులు, అలాగే ఉద్యోగస్తులు, ఉపాధి, విద్యార్థులు, ఇలా 5 అంశాలని తీసుకున్నటువంటి విజయ్ అందుకు తగ్గట్టుగానే ఎన్నికలకు ముందు ప్రచారంలో ఏం చెప్పాడో ప్రజలు నమ్మారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు విజయ్కు ఈ స్థాయిలో సీట్లు ఇస్తున్నారనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. విజయ్, ఇక ఈ ఫలితాల తర్వాత ఎవరు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండే అవకాశం ఉంది తమిళనాడులో? ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే విజయ్ సింగిల్గానే సీఎం కావడం తథ్యంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 4వ రౌండ్ పూర్తయింది, 5వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. 5వ రౌండ్లో కూడా విజయ్ తన ఎక్కడైతే అంటే సెకండ్ ప్లేస్లో ఉండి డిఎంకేకు అన్నా డిఎంకేకు పోటీ ఇస్తున్నటువంటి స్థానాల్లో అనూహ్యంగా విజయ్ కూడా కాస్త మార్జిన్లోనే కొన్ని స్థానాలు ఉన్నాయి. అంటే దాదాపు ఒక 20 స్థానాల్లో విజయ్కి సంబంధించిన పార్టీ మార్జిన్లోనే కొనసాగుతుంది. ఒకవేళ రౌండ్లు పెరిగే కొద్దీ, రౌండ్లు దాటే కొద్దీ దాన్ని కూడా విజయ్ క్రాస్ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు 118 స్థానాలు కానీ విజయ్ క్రాస్ చేస్తే ఖచ్చితంగా సింగిల్గానే సీఎంగా విజయ్ ఉండబోతున్నాడు. అలా కాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్ కొనసాగితే మాత్రం మళ్ళీ విజయ్కు సపోర్ట్ ఇవ్వడానికి అన్నా డిఎంకే ముందుకు వస్తుంది. బీజేపీ ఇప్పటికే దీనికి తగ్గట్టుగా వ్యూహరచనలో సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ అన్ని సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీ ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆధిక్యతలో దూసుకుపోతుంది. పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే కాంగ్రెస్ ఏతర అలాగే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీకి కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి పార్టీకి ఇప్పుడు ప్రజలందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఓట్లు వేశారు. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ఎందుకైనా సిద్ధపడుతుంది. అందుకు తగ్గట్టుగానే విజయ్తో బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు టచ్లోకి వెళ్ళారు. అన్నా డిఎంకే సపోర్టు లేదా బీజేపీ సపోర్ట్తో విజయ్ సీఎం అవుతాడా లేదంటే సింగిల్గానే సీఎం అవుతాడా అనేది మాత్రమే ఇప్పుడు మిగిలే ఉంది. ప్రతిపక్షానికి డిఎంకే పరిమితం అయిపోతుంది. రెండోసారి అధికారంలోకి వస్తుంది అనుకున్నటువంటి డిఎంకే అనూహ్యంగా 3వ స్థానానికి పడిపోయి ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షానికి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందనే చెప్పాలి. రైట్ విజయ్, థ్యాంక్ యూ. ఇక మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు ఈ ఎన్నికలు వేదికగా మారుతున్నాయి. రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన విజయ్ ఇప్పుడు సీఎం కుర్చీకి అత్యంత చేరువ కావడం దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. సుమన్ టీవీ ముందే అంచనా వేసినట్లుగా టీవీకే దూసుకుపోతుండగా ఇక పూర్తి ఫలితాల్లో తమిళ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో మరి కొద్ది గంటల్లో తేలనుంది.